పార్టీలో ఫైర్ బ్రాండ్ కిరణ్ రాయల్ ఒక కమెంట్ చేశారు. ఆ కమెంట్ కూడా విందాం. కిరణ్ రాయల్ గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం టీడీపీ క్యాడర్ అంతా కూడా టీడీపీ నాయకులందరూ కూడా అన్ని కొన్ని చోట్ల కూడా కోరుకోవడం పరిణామం మంచిదే. ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడిని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము, మాతో పాటు బడుగు బలైన వర్గాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది నిర్మాణం ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని మాకు అభిప్రాయం ఉంటాయి. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావించకూడదు. మనం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటుంటే ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే 3-4 చంద్రబాబు గారు కలిపి అలా అన్యూన్యంగా మనం నిజంగా కిరణ్ రాయల్ అనుమానపడినట్టే భయపడినట్టే జరిగింది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయం స్టార్ట్ చేశారు. గతంలో ఎన్టీఆర్కి వెన్నుపోటు ఏ రకంగా పొడిచారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాడుకుని ఆ రకంగానే వదిలేశారు. చంద్రబాబు నాయుడు నోటీసులో లేకుండా ఈ నాయకులందరూ అలా మాట్లాడరు కదా, ఇదంతా ఉద్దేశపూర్వకంగా జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తొక్కేయడానికి, జనసేన పార్టీని తొక్కేయడానికి ఇదంతా జరుగుతోంది అని వైసీపీ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసింది సార్. సో ఎలా చూడాలి సార్ ఈ మొత్తం రాజకీయం ఏంటి? అంటే జనసేనను తొక్కేస్తానికి ఇప్పటికిప్పుడు తెలుగుదేశానికి అవసరం ఉందని నేను అనుకోను. ఏ రాజకీయ పార్టీ అయినా శాశ్వతంగా ఏ పార్టీతో మైత్రి ఉండవు, రాజకీయాలు మారుతూ ఉంటాయి. ఇప్పటికిప్పుడు జనసేనను తొక్కేయాలనో, పవన్ కళ్యాణ్ చిన్న చూపు చూడాలనో టీడీపీ యత్నిస్తోంది అనే వాదన నిజం కాదు. వైసీపీ సహజంగానే టీడీపీ జనసేన మధ్య దూరం పెంచాలని వైసీపీ కోరుకుంటుంది కనుక ఆ రకమైన వ్యాఖ్యానాలు చేస్తాయి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు, లోకేష్లో పవన్ కళ్యాణ్కి ఇస్తున్న గౌరవంలో ఎలాంటి ప్రశ్న లేదు, తగ్గింపు కూడా లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న గౌరవంలో కూడా తేడా లేదు. మరి ఏంటి, ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే డెఫినెట్గా రాజకీయాల్లో వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. 4 పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి. బీజేపీ, జనసేన టీడీపీతో పోలిస్తే బీజేపీ జనసేనకు మరింత సన్నిహితం. రేపు అనివార్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2029-2034 ఆ తర్వాత రాజకీయం చేయలేడు కదా. అనివార్యంగా ఎవరినైనా వృద్ధాప్యం ఇబ్బంది పెడుతుంది. వయస్సు ఎవరికి ఆగదు, ఎంత శక్తివంతుడికైనా. అందుకే నేను 29 తర్వాత అంటాను, 34 తర్వాత అనుకుందాం. ఎప్పుడో ఒక చోట అయితే చంద్రబాబు నాయుడు షుడ్ గివ్ వే టు సంబడి ఎల్స్. ఆ ఎవరు సంబడినప్పుడు ఖచ్చితంగా లోకేష్ అవుతారు. అందువల్ల వైసీపీలో జగన్, జనసేనకు పవన్, టీడీపీకి లోకేష్, బీజేపీకి ఎవరుంటారు? వాళ్ళు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడి పెట్టుకున్నారా తెలియదు మనకు. సో ఏదున్నా ఈ ముగ్గురు అయితే గ్యారంటీ, పవన్, లోకేష్, జగన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కూటమి వచ్చాక పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూటమి నిర్మాతలో ఒకరు. కూటమి విజయవంతం కావటానికి గేమ్ చేంజర్ చంద్రబాబు భాషలో చెప్పాలంటే ఈ అధికారంలోకి వచ్చాక చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడు. ప్రతి మాట జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు, పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కూడా తాజాగా మీకు తిరుపతి తొక్కేసినట్లు మనం చూసాం. ప్రజలు హర్షించే రీతిలో కూడా స్పందించాడు. టీడీపీ వాళ్ళు కుట్ర సిద్ధాంతాలు పట్టుకుని మాట్లాడుతున్న సమయంలో బేషరతుగా క్షమాపణ చెప్పేశాడు పవన్ కళ్యాణ్. చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్ చెప్పు అన్నాడు. ఆయన చెప్పక తప్పనిసరి పరిస్థితి. అంతకుముందు ఎవరో ఏదో అడిగితే చేస్తానన్నవాడు కూడా. సో ఇలా జరుగుతూ హోంమంత్రిని బహిరంగంగానే ప్రశ్నించాడు, మీరు నేను తీసుకుంటే వేరే రకంగా ఉంటుంది అని. ఇవన్నీ కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు నెలలో 14 రోజులు జనంలో ఉంటాను అని ప్రకటించాడు. సో పవన్ కళ్యాణ్ అసెట్ చేసుకుంటున్నాడు. అసెట్ చేసుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు కన్నా తానే అధికమో అని ఎక్కడా అసెట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాను పనిచేస్తున్నాననే అంశాన్ని పదే చెప్తున్నాడు. కానీ అనివార్యంగా లోకేష్తో కంపేర్ చేసినప్పుడు అసెట్ చేసుకున్నట్టే అవుతుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ లోకేష్తో కంపేర్ చేసుకొని పనిచేస్తున్నాడు అని అనుకోను. కానీ నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో చంద్రబాబు ఆధిక్యత, కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ల విషయం వస్తే అనివార్యంగా పవన్ కళ్యాణ్కి ఆధిక్యత ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన ఆ రోల్ ప్లే చేస్తున్నాడు, చేశాడు కనుక.
ఇది సహజంగానే టీడీపీలో కానీ చిన్న విషయం సార్, మరి పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ సీనియర్ కదా రాజకీయాల్లో. జూనియర్లు ఉండాలండి రాజకీయాల్లో. మోడీ కన్నా చంద్రబాబు నాయుడు సీనియర్, అసలు అర్థలేని ప్రశ్న అది. సీనియర్లు రాజకీయాలు అది గవర్నమెంట్ బ్యూరోక్రసీ అండి. మోడీ కన్నా చంద్రబాబు సీనియర్ కదా, మరి మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ ఎందుకు అయిండు? చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి కంటే సీనియర్లు కాంగ్రెస్ లో లేరా? బుచ్చయ్య చౌదరి గారు ఇంకా మరి ఆ ప్రశ్న వల్ల ఉపయోగం ఏముంటుంది? అంటే వాళ్ళనేది అట్లాంటి ప్రశ్నలకు అర్థమే లేదు కదా. అందువల్ల అంటే నా ఫ్లో దెబ్బతినే ప్రశ్న అది, అల్ల ఉపయోగం ఏం లేదు. సో ఇప్పుడు నేను మాట్లాడేది ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే అనివార్యంగా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ అనేటువంటి కంపారిజన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మోర్ అసర్టివ్గా, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్గా కనబడుతున్నాడు. ఇది టీడీపీ వారు అంగీకరించలేని పరిస్థితికి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మరి ఇలా మా పరిస్థితి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ఏమో ఉన్నంత కాలం పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నంత కాలం పవన్ కళ్యాణ్ మీకు లోకేష్కు ఆ అవకాశం రాదు. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఆధిక్యత సాధిస్తాడు, పవన్ కళ్యాణ్ అసర్ట్ చేసుకుంటున్నాడు. అందువల్ల అని చెప్పి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండద్దని అనలేము. ఈ డైలమా అనేది టీడీపీలో కనబడుతోంది. ఇప్పుడు మీకు కేవీఆర్ రాధాకృష్ణ కూడా తన వ్యాఖ్యానాలు చేసినట్లు మర్రి చెట్టు కింద ఏ చెట్టు మొలవదు, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంత కాలం లోకేష్గా గుర్తింపు రాదు, ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ కంపారిజన్ అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంపారిజన్ చంద్రబాబు నాయుడే పెద్ద, చంద్రబాబు నాయుడే నాయకుడు, అందులో డిస్ప్యూట్ లేదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా వేరే రకంగా వివరించడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ కంపారిజన్ వస్తే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ది ఆధిక్యత కనబడుతోంది. ఇది టీడీపీ వారు ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత లేకపోయినా తమ పార్టీకి ఇది నష్టంగా ఉండే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు. తమ పార్టీకి నష్టంగా ఉంది అనే ప్రమాదం ఎందుకు భావిస్తున్నారంటే 29 తర్వాత 34 తర్వాత చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉండలేడు, అప్పటికి లోకేష్ ఎమర్జ్ కాడు, పవన్ కళ్యాణ్ ఏమో పవర్ఫుల్ అవుతాడు, బీజేపీ కూడా ఆయనకు అండగా ఉంటుంది. అప్పుడు రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ గా జరిగితే మా పరిస్థితి ఏంటి అని తెలుగుదేశంలో పునరాలోచన మొదలైంది. ఇది పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగానో జనసేనకు వ్యతిరేకంగానో జరుగుతున్నదని అనుకోను. అనివార్యంగా తెలుగుదేశం పార్టీలో అదొక రాజకీయ పార్టీ, జనసేన ఇంకో రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీ తన రాజకీయ అస్తిత్వం గురించి ఆలోచిస్తుంది కదా. అందువల్ల తెలుగుదేశం నాయకులు తొందరపడకపోతే అంటే లోకేష్ కూడా ఈక్వల్ స్టేచర్ ఇవ్వకపోతే ఇది టీడీపీ జనసేనల మధ్య అసిమెట్రీగా మారుతుంది. అంటే పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఉన్న అసిమెట్రీ కాస్త పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య ఉండే అసిమెట్రీ కాస్త టీడీపీ జనసేనల మధ్య అసిమెట్రీగా మారుతుంది. అంటే అసమానతలుగా అంటే అసిమెట్రీ అంటారంటే ఈక్వల్ సిచ్యువేషన్ లేని పరిస్థితిని. సో ఇది ఎట్లా తమకు ఫ్యూచర్కు నష్టం జరుగుతుంది అనేది టీడీపీ వారి ఆందోళన. అందుకే మీకు లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తే అటు టీడీపీ నుంచి డిప్యూటీ సీఎంగా లోకేష్, జనసేన నుంచి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. సో ఇద్దరు కూడా ఈక్వల్ ప్లేన్ మీద ఉంటారు అని సహజంగానే ఇది జనసేన అంగీకరించదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బట్టి విక్రమార్క కాక సీతక్కను ఇంకో ఉప ముఖ్యమంత్రి చేస్తా అనే ప్రతిపాదన కూడా వచ్చింది. బహుశా రేవంత్ అది కోరుకుంటాడు కూడా, కానీ బట్టి విక్రమార్క కోరుకున్నాడా? మీరు కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు డీకే శివకుమార్